ఈ పుస్తకాలు ఇండియా నుండి తెచ్చుకున్నాను అనుకుంటున్నారా? కాదు ఇక్కడి లైబ్రరీస్లలో కొన్ని అదర్ లాంగ్వేజ్ బుక్స్ కూడా దొరుకుతాయి. అట్లా తెలుగు బుక్స్ మా ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీలో ఉంటే నేను తెచ్చుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా తెచ్చాను, వాళ్ళు చదువుతారని. మా అమ్మకి తీసుకొచ్చాను, వాళ్ళు చదువుతారని. తర్వాత నేను కూడా తెచ్చుకున్నాను. తర్వాత ఇండియా వెళ్ళాను అనమాట. వెళ్ళాక ఫైన్ పడుతుందేమో అని భయంతో వెళ్ళాను. అండ్ ఆల్సో మా కశ్వమ్మకి లైబ్రరీస్ లలో డిఫరెంట్ యాక్టివిటీస్ పెడతా ఉంటారు అనమాట. అంతేకాకుండా బేబీ సెక్షన్, పిల్లల సెక్షన్ కూడా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న బుక్స్ కాకుండా వేరే బుక్స్ కి కూడా తన అలవాటు అవుతుంది, చూస్తుంది అన్న ఉద్దేశంతో తనకు ఎన్విరాన్మెంట్, ఒక దగ్గర కూర్చొని చదువుకోవడం లాంటిది కావాలి అన్న ఇవన్నీ రీజన్స్ తోని కలిపి మేమైతే లైబ్రరీకి అయితే వెళ్ళాము. ఆ కశ్వమ్ అక్కడ బుక్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి, బుక్స్ ఉన్నాయని ఎంజాయ్ చేసి, అంటే అన్ని బుక్స్ ని తను ఒకేసారి ఎప్పుడు చూడలేదన్నమాట. ఇన్ని ఉంటాయా, అలాగే ఒక్కటేసారి గిన్నె ఉన్నాయి ఏంటి, ఇలాంటి ఎక్సైట్మెంట్. కొన్ని బుక్లు తెచ్చుకొని చదవడము, లైబ్రరీ అని తనకేం తెలుసు సైలెంట్ గా ఉండాలని, సో తనకు తెలియదు కాబట్టి కొద్దిగా అల్లరి చేయడం అవన్నీ అయితే జరిగింది. దిస్ ఈస్ హర్ ఫస్ట్ టైం గోయింగ్ టు ఎ లైబ్రరీ. సో ఆమెకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. నెక్స్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా ఆడ్ టైమ్ లో తీసుకెళ్ళాలి, జనాలు ఎక్కువ లేనప్పుడు, సో దట్ తన అదర్స్ ని డిస్టర్బ్ చేయకుండా తను కూడా ఎంగేజ్ అయ్యేలాగా అనేది అనుకున్నాము. అండ్ మీరు లైబ్రరీ ఫ్యానా? ఎక్కువ వెళ్తుంటారా? మీకు పుస్తకాలు అంటే ఇష్టమా? కింద కమెంట్ చేయండి.